ఆత్మజ్ఞానంతో ఆత్మదృష్టి అలవరుచుకో. చూడు, అంటే మొట్టమొదట్లో నువ్వు ఆశ్రమంలో ఇప్పుడు యోగ సాధన చేసి నిష్కామ కర్మ చేసి దాని ద్వారా ఆత్మజ్ఞానం పొంది అది ఎలా ఉంది, నీలో ఎలా ఉంది, బయట ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత ప్రపంచాన్నంతా ఆత్మదృష్టితో చూడమని చెప్తున్నాడు. భగవద్గీతలో మనకు చెప్పింది కూడా అదే. నీలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో పరమాత్మ, అది ఎల్లడలా వ్యాపించిందని తెలుసుకో. నువ్వు ఆత్మలో ఉన్నావు, నువ్వే ఆత్మవి, ఈ జ్ఞానం తెలుసుకోమని చెప్తున్నాడు. ఇగో ఈ హయ్యెస్ట్ స్టేజీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు వాడిని తిట్టినా ఉమ్మేసుకున్నా ఎవరిని ఏమనద్దనే స్థితి నువ్వు చేయగలుగుతావు కదరా నాన్న. సో అది సంగతి. ఆత్మజ్ఞానమే ఆత్మను ఉద్ధరిస్తుంది. సో మనం ఇంకో దగ్గర ఎక్కడో కూడా మనం చదువుతాం ఏమిటంటే, ఆత్మ ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాడినే అది ఆత్మ వరిస్తుందిట, వరమాల వేస్తుంది. అంటే ఏమిటి, నీ దగ్గర నాకు ఇష్టమైనటువంటి ఆత్మ లక్షణాలు నీ దగ్గర వచ్చినాయి, బయటికి ప్రకటితమైనవి కనుక నిన్ను నేను ప్రేమిస్తాను, నీకు వరమాల వేస్తాను అని ఆత్మ ముందుకు వస్తుంది. అది ఆ విధంగా చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఇంతవరకు కృష్ణుడు అయిపోయింది. మళ్ళీ మామూలుగా మనవాడు ప్రశ్న వేస్తున్నాడు, బేతాళుడు ప్రశ్నలాగా. ఈయన ఉద్ధవుడు మళ్ళీ వేస్తున్నాడు. ఉద్ధవుడు శ్రీకృష్ణ బోధ విని ఇలా అన్నాడు, భగవాన్ తమరు సమక్త వక్తలలో, అంటే మాట్లాడేవాళ్ళలో, భాషణం చెప్పేవాళ్ళల్లో శిరోభూషణుడు, అంటే నెత్తి మీద పెట్టుకోవాల్సినంత వాడివి నువ్వు, అటువంటి వక్తవి నువ్వు. నేను ఈ దుర్జనులు చేసేటువంటి తిరస్కార కృత్యాలను చూచి చాలా అసహించుకుంటున్నాను. ఇక్కడ వచ్చింది వినండి. మరి ఇప్పుడు వాడు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం జ్ఞాని, పరమాత్మకి అత్యంత విశ్వాసపరుడైనటువంటి భక్తుడు, ఆత్మతత్వం తెలుసుకున్నవాడు, వాడు కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. అంటే అలా ఎవడు ఏం చేసినా ఊరుకునేటువంటి స్థితి దాదాపుగా ఎవరి దగ్గర ఉండదనేది అర్థం వస్తుంది. చూడండి, ఉండండి, నేను చెప్తాను. నేను ఈ దుర్జనులు చేసే తిరస్కార కృత్యాలను చూచి చాలా అసహ్యించుకుంటున్నాను. తమ ఉపదేశాలు ఆలకించాను, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ విన్నాను, అవి నిత్యాచరణంలో అమలు పరుస్తాను, వీలైనంత వరకు నేను చేస్తాను. తర్వాత అర్థమైనవన్నీ ఆచరిస్తాను. నువ్వు చెప్పిన కొన్ని నాకు అర్థం కాలే కాబట్టి నాకు అర్థమైనంత వరకు దాన్ని ఆచరిస్తాను, చెప్పింది చెప్పినట్లుగా చేస్తాను. అయితే దానికి కావలసిన ఆ ఆత్మబలాన్ని నాకు అనుగ్రహించండి అని అడిగాడు. అంటే నువ్వు చెప్పిన విధంలో వెళ్ళాలి అంటే ఆత్మ వరిస్తుందని చెప్పాడు కదా ఇప్పుడు పైన. కాబట్టి నీవు నాకు ఆ ఆత్మశక్తిని ఇయ్యి, ఆత్మబలాన్ని, దాని ప్రభావంతో నేను ఆ విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాను. ఏనన్నా? అంటే ఇవాల్టి వరకు నేను చేసినటువంటి ఆత్మ జ్ఞానానికి సంబంధించిన సాధన ఏదైతే ఉందో అది వాళ్ళని అసహించుకోకుండా ఉండేంతగా నా దగ్గర తయారు కాల. అర్థం అలా తీసుకోవాలి. అయితే ఇప్పుడు అలా అసహించుకోకుండా వాడు ఉమ్మేస్తే కూడా తుడుచుకుని రారా నాయనాన్ని కావలించుకోవడం చేయడానికి వాడు ఆత్మ, నేను ఆత్మ అనే భావన నాలో పెంపొందించేటువంటి విధానం ఏదో నువ్వు చెయ్యి నాకు, అప్పుడు నేను వాడికి కావలించుకుంటాను. అంటే ఇదేమైంది, సంపూర్ణ శరణాగతి అయిందా లేదా? అప్పుడు వస్తుంది సంపూర్ణ శరణాగతికి. నువ్వు వచ్చి ఆయన్ని ప్రార్థిస్తే నువ్వు ఇంకా ఏ పని చేయక్కర్లా, ఎవరు నీకు భిన్నంగా చేస్తున్నారనే భావన రాదు. అంతవరకు వాడు భిన్నంగా చేస్తే నువ్వు అసహించుకోవడం జరుగుతూనే ఉంటుంది. దానికి తగినటువంటి దిద్దుబాటు చర్యలు చేయవలసి వస్తుంది. అర్థమైందా? అది హే విశ్వాత్మ, అంటే విశ్వం మొత్తానికి ఆత్మ నువ్వే. విశ్వస్వరూప, మొత్తాన్ని విశ్వాన్ని ధరించినటువంటి వాడి స్వరూపం నువ్వే. విశ్వనాథ, విశ్వం మొత్తానికి భర్తవి. నీ భాగవత ధర్మాచరణలో ప్రేమతో సంలగ్న మానసవర్యులు నీ చరణారవింద ఆశ్రయం పొందినవారు శాంత స్వభావులు మాత్రమే.
దుష్టుల ద్వారా చేయబడే తిరస్కార అవమానాదులు స్వీకరించగలరు. ఎన్ని క్వాలిఫికేషన్స్ నీకు వస్తే వాడు చేసేటువంటి అవమానాలు భరించే శక్తి నీకు వస్తుందో చెప్తున్నాడు. వినండి. నీ భాగవత ధర్మాచరణలో అంటే ఆ భాగవతంలో ఆయన చెప్పిన ధర్మాచరణ దాంట్లో ప్రేమతో అంటే భగవంతుడి పట్ల ప్రేమతో సంలగ్న మానసవర్యులు అంటే భాగవత ధర్మాన్ని పాటించడం అనే దాన్ని ఒక ప్రేమతో నువ్వు స్వీకరించి నీ మనసు నిండా దాన్ని నింపుకుని దాన్ని ఆచరణలో పెట్టేవాడు మానసవర్యులు నీ చరణారవింద ఆశ్రయం పొందినవారు. ఇక్కడుంది పాయింట్. నీ చరణారవింద ఆశ్రయం పొందినవాడు అంటే ఏంటి? నేనేం చెప్తున్నాను? కర్తవ్యపరాయణ చేసేవాడు పరిపూర్ణంగా పరమాత్మ పాదారవిందాల చరణాశ్రయం వాడు పొందలేదు. కొంతగా తను చేస్తున్నాననే భావనలో ఉన్నాడు. అయితే అటు వెళ్ళాలనేదే ఉద్దేశం. కానీ ఆ స్థితి వచ్చే వరకు నీలో ఈ లక్షణం ఉంటుంది కదా ఏరా. సో అంత స్థితికి వెళ్ళినవాడు మాత్రమే వారు పొందినవారు శాంత స్వభావులు. అంటే వాడి దగ్గర శాంతం తప్పితే ఎప్పుడూ కోపం వచ్చే అవకాశం లేదు. ఎందుకని? వాడి మనసు ఎప్పుడో పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ మనసు అనేది లేదు. మనసు లేదో నువ్వు తిట్టినప్పుడు నీ కోపం ఎందుకు వస్తున్నావు? నా మీద నాకు ఎందుకు రావాలి? నాకు రాకూడదు. ఇప్పుడు నువ్వు తిట్టావు బెటా, నన్ను తిట్టినప్పుడు వ్యక్తిగా నన్ను నువ్వు తిడితే నేను కోపగించుకోకూడదు. దయచేసి ఈ తేడా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తిగా నువ్వు నన్ను విమర్శిస్తే ఆ విమర్శించే హక్కు నీకు ఎప్పుడూ ఉంది వ్యక్తిగా. ఒక వ్యవస్థగా ఉన్నప్పుడు వ్యవస్థను నువ్వు ఏమన్నా అంటుంటే అక్కడ మనం యాక్షన్ తీసుకోవాలి. అర్థమవుతుందా తేడా? అక్కడ కర్తవ్యపరాయణతం వస్తుంది. ఓకే. శాంత స్వభావాలు మాత్రమే దుష్టుల ద్వారా చేయబడే తిరస్కార అవమానాదులు స్వీకరించగలరు. కానీ పెద్ద పెద్ద విద్వాంసులైన వారి దుష్ట కృత్యాలను భరించలేరు, సహించలేరు. ఎన్ని చదువుకో, ఏమైనా చెయ్యి, కంప్లీట్ శరణాగతి, సంపూర్ణ శరణాగతి పొందినవాడు మాత్రమే మానవమానాలని భరించగలడు. మిగతా వాడు ఎవడూ భరించలేడు. నువ్వు ఏం చదువుకున్నా వెంటనే వస్తుంది. సరే, మామూలుగా రాజకీయ నాయకుడు అయితే నేనెవడో తెలుసా అని అడుగుతాడు. వీడది అడక్కపోయినా ఓరి వెధవా ఎన్ని చెప్తున్నా నువ్వు చేయట్లేదు కదా, నీ కర్మ నువ్వు అనుభవిస్తావని చెప్పి అనుకుంటాడు. భరించలేరు, సహించలేరు. దీనికి లోకంలోని ప్రకృతియే అట్టిది కదా. దీనికి కారణం ఏంటి? నువ్వు నేను కాదు కారణం, ప్రకృతి. ప్రకృతిలోనే రకరకాల పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాల కలయికతో అవన్నీ సరిగా ఉంటే నువ్వు సరిగా ఉంటున్నావు.